అయితే మహానటి అని మీకు ఐడియా వచ్చిన తర్వాత ఈ యూజువల్గా అందరూ చెప్పేదే, ఆబ్వియస్లీ మీరు పాట రాయించుకోవడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు స్టోరీ అడుగుంటారు మిమ్మల్ని అని. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది మీకు? యా అంటే మహానటి స్టార్ట్ అయ్యేటప్పటికి నేను కొంచెం బెటర్ ప్రిపేర్డ్ ఏమో అండి, లైక్ అండర్స్టాండింగ్ మ్యూజిక్ ఆర్ లిరిక్స్ ఆర్ ఈ ప్రాసెస్లో. అండ్ అశ్విని దత్ గారు కూడా డెఫినెట్లీ శాస్త్రి గారు రాయాల్సిందే, ఒకసారి వెళ్ళి కలువు ఒక అంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు వి థాట్ ఒక 2 songs మేబీ ఒక 2 పాటలు రాస్తారేమో అనుకొని స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళాము, శాస్త్రి గారిని కలిసాను ఫస్ట్ టైం ఆబ్వియస్లీ. ఫస్ట్ టైం యూ మెట్ హిమ్ మహానటికి అంతకుముందు ఎప్పుడు ఈవెన్ ఏదో ఫంక్షన్ ఎప్పుడు కలవలేదు. సో డైరెక్ట్లీ ఆయన ఆఫీస్కి వెళ్ళాను, బయట వెయిట్ చేసి ఆయన పిలిచినప్పుడు లోపలికి వెళ్ళి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక చిన్నప్పటి నుంచి ఆయన రాసిన పోయిటరీ ఆల్సో సమ్టైమ్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ అగ్రెసివ్ అండ్ విప్లవాత్మకంగా ఉంటుంది. వెరీ అగ్రెసివ్ థింగ్ అండ్ ఇట్స్ వెరీ లైక్ గెట్ అప్, గో అవుట్, డూ సంథింగ్ అలాంటి ఒక ఎనర్జీతో ఉంటుంది. సో అండ్ నేను వెళ్ళినప్పుడు ఒక సీరియస్ పర్సన్ ఎక్స్పెక్ట్ చేశాను, మేబీ ఒక సీరియస్ ఒక పండితుడు, ఒక ఆర్ట్ కైండ్ ఆఫ్ థింగ్లో ఆ కైండ్ ఆఫ్ జోన్లో వెళ్ళాను. సో ఆ జోన్లో వెళ్ళి కూర్చున్న వెంటనే ఆయన చూస్తున్నప్పుడు కూడా కొంచెం ఒక చిన్న భయం, గౌరవం అలాంటి ఏదో మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్లో ఉంటాం. సో సడన్లీ ఆయన నవ్వుతారు, ఆయన ఓపెన్ చేసిన వెంటనే నవ్వుతారు. సో దట్ లాఫ్ వాజ్ ద స్టార్టింగ్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ అనమాట. ఈజ్ అండ్ జనరలీ ఆయన జస్ట్ ఓపెన్స్ అప్ హిమ్సెల్ఫ్ ఫుల్లీ టు ఎవ్రీబడి. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ రిలేషన్షిప్, వాళ్ళ జర్నీ స్పెషల్ అనుకుంటారు, కానీ నాకేమర్థమైందంటే శాస్త్రి గారు మేక్స్ everyone feel like that. Correct. He makes everyone feel like he's just open, like పెద్ద ఒకరి దగ్గర లాగా లేకుండా he's just like వచ్చిన వెంటనే ఇదోండి భయ్యా తలుపులు తెరిచాను, మీకేం కావాలి అని he was like that. అండ్ స్టోరీ చెప్పి అంటే శాస్త్రి గారితో మీకు ఆ భయం పోయింది అప్పుడు? స్కూల్ మాస్టర్ స్టూడెంట్ భయం అసలు ఇమీడియట్లీ పోతుంది. ఆయన నవ్వు చూస్తే ఇమీడియట్లీ పోతుంది. అసలు ఒక ఫ్రెండ్, ఒక ఫాదర్ ఫిగర్ కన్నా జస్ట్ చాలా ఫ్రెండ్లీ, లైక్ సో కూర్చొని కథ గురించి మాట్లాడాము. బట్ నాకు శాస్త్రి గారితో ఎక్కువ గుర్తున్నవి ఏంటంటే కథలు, పాటల గురించి మాట్లాడడం కన్నా లైఫ్ గురించి మాట్లాడతాం ఎక్కువ. అంటే ఎప్పుడన్నా మేబీ ఆయన ఇంటికి వచ్చే ముందు ఓకే సార్ ఆల్మోస్ట్ ఒక 3 వారాలు అయింది, ఒక పాట ఇది మనం ఏదో షూట్ చేయాలి, ఏదో అలా అనుకుంటూ వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏదో మాట్లాడతాం ఒక 2-3 గంటలు అబౌట్ లైఫ్, అబౌట్ మూవీ ఇండస్ట్రీ, అబౌట్ ఏదేదో మాట్లాడి దాని తర్వాత సరే ఇంకో 3 వారాలు తీసుకునేం పర్లేదని చెప్పి వచ్చేస్తాము. సో మోస్ట్ ఆఫ్ ద మెమరీస్ ఆర్ అబౌట్ ఆయనతో మాట్లాడడం అంతే, అబౌట్ ఎనీథింగ్. ఒక ఎడ్యుకేషన్లో ఉంటుంది కదా, అంటే ఐ కెన్ సీ వాట్ యు ఆర్ సేయింగ్. ఎందుకంటే మనం వెళ్ళిన పర్పస్ ఒకటి ఉంటుంది, రాత్రంతా కూర్చుంటే బోల్డ్ విషయాలు ఆయన మాట్లాడతారు, బోల్డ్ విషయాలు చెప్తారు, బోల్డ్ నేర్చుకుంటాం. లేకపోతే మనం ఏదో చెప్పి ఇది బాగుంది అబ్బాయి అంటారు, లేకపోతే అంటే మనం కొన్నిసార్లు ఎక్కువ లైఫ్ని కొంచెం ఎక్కువ సీరియస్గా తీసుకుంటాం అనమాట. అంటే బై డిఫాల్ట్ ఎక్కువ సీరియస్గా తీసుకుని ఓ మై గాడ్ డెడ్ లైన్స్, ఓ మై గాడ్ ఇదేంటి, ఓ మై గాడ్ ఏదో అనుకుంటూ వెళ్తాము. ఆయన వచ్చేసి ఆయన ఒక లైన్ ఏదో అంటారు, ఒక లైన్ పాడేసి భలే ఉంది కదా అని ఫట్ అని టేబుల్ కొడతారు, గట్టిగా నవ్వుతారు. అది ఇమ్మీడియట్లీ ఆ జాయ్ ఆయన ఇన్ని 100 సినిమాలు, ఇన్ని 1000 పాటలు అన్నీ చేసిన తర్వాత ఆయన ఒక చిన్న లైన్లో ఆయన ఇంకా ఆ జాయ్ దొరుకుతుంది, ఆ జాయ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు. మనం ఎందుకు ఇంత చిన్న దానికి సీరియస్ అయిపోతున్నాం, టెన్షన్ పడుతున్నాం అనేది హీ జస్ట్ టేక్స్ ఇట్ అవే. అది తీసేస్తారు, ఆ ముసుగు తెరలు ఏదో ఉంటాయి కదా, అవన్నీ తీసేసి హ్యాపీగా కొంచెం నవ్వడానికి గుర్తు చేస్తారు బేసిక్లీ లైఫ్లో. అది ఫస్ట్ అదే గుర్తొస్తుంది ఎప్పుడన్నా. సార్ నవ్వు ఏదైనా ఇంటర్వ్యూలు చూసినా ఆయన నవ్వు కోసం చూస్తారు బేసిక్లీ. ఇది అందరూ చెప్తున్న విషయం, గట్టిగా బిగ్గరగా నవ్వుతారు. బికాజ్ ఎవరు అంత ఫస్ట్ టైం
ఫస్ట్ టైం షాక్ అవుతారు డెఫినెట్లీ ఎవరన్నా తెలియని వాళ్ళు ఫస్ట్ టైం ఎవరు తెలియకుండా వెళ్ళి స్వరసుర ఝరి గమనమో అని మొదలెట్టిన మంచి ఆర్ గాయం నుంచి ఏదన్నా అంత ఇంటెన్స్ అనుకుని వెళ్తాం అడుగు ఈయన ఏం ఇప్పుడు మనకి ఏం క్లాస్ అదే అంత హెవీగా ఉంటుంది అనుకొని సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ అంటే గట్టిగా కొట్టి నవ్వుతే సో ఎనీవే అది సో విత్ సాంగ్ ఏ సాంగ్ మీకు ఫస్ట్ రాశారు అంటే 4 పాటలు రాశారు ఆఫ్ కోర్స్ ఫస్ట్ సాంగ్ ఫస్ట్ పాట మూగ మనసులతో స్టార్ట్ అయ్యాము మూగ మనసులతో స్టార్ట్ అయ్యి అప్పుడు ఐ థింక్ నా ఇమ్మెచ్యూరిటీ ఆర్ వాట్ ఎవర్ వాజ్ స్టిల్ దేర్ బికాజ్ నాకు సార్ ఇప్పుడు మీరు అంటే అందరికి కొంచెం అర్థం అవ్వాలి సార్ అంటే ఆ కైండ్ ఆఫ్ థింగ్ తోటి స్టార్ట్ చేస్తాను ఎప్పుడన్నా అంటే సార్ అది కొంచెం ఆల్రెడీ ఒక పాత సినిమా ఒక పీరియాడికల్ ఫిల్ము ఎవరికి తెలియదు సావిత్రి గారి గురించి సో కొంచెం పాటలు మరి ఆ పాత కాలంలో కాకుండా వీఆర్ ట్రయింగ్ టు ఏదో ఆ టైప్లో ఏదో చెప్పి బేసిక్లీ వితౌట్ డైరెక్ట్లీ టెలింగ్ హిమ్ సార్ అర్థమయ్యేలాగా అనకుండా అదే అది అనకుండా స్టార్ట్ అయ్యి ఆయనే చెప్తారు అర్థమయ్యేలా రాస్తానయ్యా ఆయన అలా రివర్స్ చేసి రాస్తారు సో ఫస్ట్ మూగ మనసులు సార్ ఐ విల్ స్టాప్ యూ దేర్ అసలు మూగ మనసులు అని ఎత్తుకోవడమే సావిత్రి గారు ఒక సినిమా ఒక క్లాసిక్ ఆ పల్లవి అలా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఎట్లా అంటే శాస్త్రి గారి గైడెన్స్ లేకపోతే మీ ఆలోచన అంటే ఒక ఐడియా ఉండే అండి సినిమాలో అన్ని పాటలు సావిత్రి గారి సినిమా పేర్లతో చేద్దామని ఐడియా ఉండే ఓకే అవి రెండింటికి వర్కౌట్ అయింది మూగ మనసులకి చివరికి మిగిలేదికి రెండింటికి వర్కౌట్ అయింది మిగతావి వర్కౌట్ అవ్వలేదు అంటే చిన్నారి పాపలు అనుకున్నాం ఆగిపో బాల్యమా సాంగ్కి చిన్నారి పాపలతో ఏదో ట్రై చేద్దామని కానీ వర్కౌట్ అవ్వలేదు బట్ కాన్సెప్ట్ అలా ఉండే 2 పాటలకు వర్కౌట్ అయింది ఓకే అయితే ఇక్కడ ఈ పల్లవి ఒకసారి పాడాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఉంది షూర్ మూగ మనసులో మన్ను మిన్ను కలుసుకున్న సీమలో నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో జగతి అంటే మనమే అన్న మాయలో సమయమన్న జాడలేని హాయిలో ఆయువే గేయమై స్వాగతించగా తరలి రావటే చైత్రమా కుహు కుహు స్వరాల ఊయలుగుతున్న కోయిలైన వేళ మూగ మనసులు. నా క్వశ్చన్ ఏంటంటే పాట కంపోజిషను అలాగే చక్కటి అఫ్కోర్స్ బట్టలు కొత్త బట్టలు తొడిగారు మిక్కీ జేమేయర్ గారు ఆర్కెస్ట్రేషన్, బట్ ది ట్యూన్ చూస్తే మీరు పాతగా ట్యూన్ లాగా ఉంటుంది. మీరు ఇందాకలు అన్నారు అందరికీ అర్థమయ్యే భాషలో అన్నట్టుగా అడిగారు, కానీ మీ పదాలన్నీ కూడా ఇందులో మోడర్న్గా ఏం లేదు. మన్ను మిన్ను కలుసుకున్న సీమలో నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో ఆయువే గేయమై స్వాగతించగా తరలిరావే చైత్రమా స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ. సో అదే ఇంకా అదే ఒకసారి వినిన తర్వాత పెద్దగా చేంజ్ చేయాలనిపించదు. అంటే ఒకసారి విని అంటే ఏదో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డిస్కషన్ పెట్టబోయాను అంతే, మన్ను మిన్ను బదులు నింగి నేల అదేదో పెట్టబోయాను, ఇంకా అస్సలు వేస్ట్ ఎందుకు మనం ఇప్పుడు సరికి తెలుసు. అండ్ ఆల్సో ట్యూన్ వింటాం కదా చాలాసార్లు విని అది నానా ఉంటుంది. సో ఆ నానాలో సో అది ఆ లాస్ట్ పార్ట్ ఎస్పెషలీ ఆ కుహు కుహు తర్వాత అది చాలా చిన్న చిన్న పదాలు అవి అని ఉంటుంది. సో అది ఏం రాస్తారు ఎలా రాస్తారు, పెద్ద వర్డ్ని బ్రేకప్ చేస్తారా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పదం ఫిట్ చేస్తారా అని ఎప్పుడు క్యూరియస్ ఉండే బికాజ్ అది విన్నప్పుడు. అండ్ సార్ అది ఫస్ట్ టైం రాసిన తర్వాత పాడి వినిపించినప్పుడు ఇట్ వాజ్ లైక్ అంటే ఇంకా జస్ట్ క్లాప్లు కొట్టాలో విసిల్ వేయాలో అలానే అనిపిస్తుంది. మ్యూజికల్గా ఉంది, మ్యూజికల్గా అండ్ మీనింగ్ కూడా సార్ ఎక్కడ అసలు ఆ మీనింగ్ తప్పకుండా. అండ్
ఆ వర్డ్స్ కూడా డిసెండింగ్ క్రెసెండోలా వస్తున్నట్టు బ్యూటిఫుల్గా. యాక్చువల్గా అలాంటి ఫ్రేజెస్ శాస్త్రి గారికి ఇందాక మా మిత్రులు రామ్ గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. చాలా సిట్టింగ్స్లో ఆయన స్వరాల ఊయలుగుతున్న కోయిలైన వేళ ఎంత మెలోడిక్గా పదాలు అన్నీ. సో డెఫినెట్లీ మూగమన్సులు జర్నీ ఏంటంటే నేను ఒక విజువల్స్ తోటి స్టార్ట్ చేశాను. ఒకటి ఇది కొంచెం ఫ్యాంటసీ టైప్ పాట, కొంచెం మేబీ ఆ జగదేక్ వీరుడు అతలోక్ సుందరిలో వాళ్ళు ఏదో హిమాలయాల్లో ఉండే ఆ కైండ్ ఆఫ్ జోన్లో ఒక ఫ్యాంటసీ, వాళ్ళిద్దరూ ఒక ఫ్యాంటసీలో బతుకుతున్నారు. ఇప్పుడు ఆ ఫ్యాంటసీని మనం పాటలాగా చేద్దాము, ఇద్దరు మాట్లాడుకో అలా అని కొన్ని రెఫరెన్సెస్ చూపించేవాడిని. పక్కన సాయి స్టూడియోకి వెళ్ళి కొన్ని పెద్ద స్క్రీన్ మీద ఏదో రెఫరెన్స్ పాటలు చూసి ఓహో ఇలానా అలానా అనుకొని రాసిన పాట ఇది. అండ్ మిక్కీ చేసిన ట్యూన్ని ఇంత న్యాచురల్గా ఫినిష్ చేశారు. అండ్ ఇంకా పదాల గురించి డిస్కషన్ వేస్ట్ అయిపోయింది దాని తర్వాత. నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎంత అందరికీ అర్థమయ్యే రాయాలని అనుకుంటే అలాగే అర్థమయ్యే రాస్తానని మిమ్మల్ని ఆయన దారికి తెచ్చేసుకున్నారు. అంతే సార్ ఫైనలీ అంతే. బేసిక్లీ ఎక్కడ అంటే ఓవరాల్ ఒక రైట్ రాంగ్ ఉంటుంది. ఆయనకి అది రైట్ అనిపిస్తే ఎంతవరకన్నా ఫైట్ చేస్తారు. అది ఆయనకి ఏదో ఒకలాగా ఒక డౌట్, ఒక క్వశ్చన్ నిజంగా వ్యాలిడ్ అనిపిస్తే ఆయన చేంజ్ చేస్తారు. యాక్చువల్లీ సమ్ టైమ్స్ ఆయన కూడా కన్విన్స్ అవరు ఆయన మీరు మనం ఓకే అన్నాం, డైరెక్టర్లు ఓకే అన్న తర్వాత కూడా నేను ఇంకొక వర్షన్ ఇంకా కావాలంటారు. డెఫినెట్లీ అలాంటి సందర్భాలు కూడా కోకొలు ఉన్నాయి. అయితే ఆగిపో బాల్యమ పాట గురించి చెప్పండి సార్. అది ఎంత సింపుల్ వర్డ్స్లో ఎంత మీనింగ్ఫుల్గా ఉంటుందో. ఆగిపో బాల్యమ లాస్ట్ పాట అండి మేము చేసింది. సెకండ్ లాస్ట్ పాట ఆల్మోస్ట్ అది ఇంకా అయిపోయి షూటింగ్ అంతా చేసేసిన తర్వాత ఆ ఒక్క పాట మేబీ ఆగిపో అది ఒక వర్జన్ రాశారు. ఆయనకు కూడా సాటిస్ఫాక్షన్ లేకుండే. ఇంకా నేను కూడా ఇంకా ఆ టైంలో చిన్నారి పాపలు ఎక్కడన్నా ఫిట్ చేద్దాం సార్, ఇంకా ట్రై చేస్తున్నాను, చిన్నారి పాపలు ఫిట్ చేయొచ్చు ఎక్కడన్నా అంటే అవదయ్యా అని చెప్పి ఇంకేదో అనుకుని ఫైనలీ ఇక్కడికి వచ్చాము. యాక్చువల్లీ దీని ముందు ఒక వర్జన్ కూడా రాశారు, అది కూడా నాకు చాలా నచ్చింది. అది ఉండాలి ఎప్పుడన్నా, అది ట్యూన్లో లేకపోయినా ఎప్పుడన్నా అది ఆ లిరిక్స్ ఉన్నాయని మీ దగ్గర ఆ వర్షన్ ఉందా? ఉండాలి. అంటే ఆగిపో కాలమా అని రాశారు అనుకుంటా ఒకటి. అండ్ సో ఎనీవే ఇది చాలా, అది కూడా బాగుండే. కానీ ఏదో కొన్ని ఆయన కూడా ఫుల్గా సాటిస్ఫై లేకుండే కాబట్టి ఇంకొక వర్జన్ రాశారు ఆగిపో బాల్యం అని. అండ్ అది ఇంకా మా అమ్మమ్మకి ఫేవరెట్ సాంగ్ అండి. సో అది కరెక్ట్గా ఆయన కరెక్ట్ జనరేషన్కి, కరెక్ట్ ఎమోషన్కి ఆయన కరెక్ట్గా రాసిన పాట అది. సో అంటే అది టైటిల్స్ కోసం చేసుకున్నారా లేకపోతే లేదు, అది ఇంకా లేదు. అంటే ఆ సిచ్యువేషన్ పరంగానే ఆమె చిన్నప్పుడు ఆమె డాన్స్ క్లాసులు, ఆమె ఫ్రెండ్షిప్ సుశీల గారితో కోసం పెట్టుకున్న పాట అది. కానీ చాలా అందులో కూడా ఆగిపో బాల్యమా నవ్వులు నాట్యమా సరదా సిరిమూవలవుదాం ఏటిలోపా వేగమా పాటలు రాగమా చిటికల తాళాలు వేద్దాం, అక్కడ వరకు ఓకే. ఇంతలో వెళ్ళిపోకుమా వెంట వచ్చే నేస్తమా, ఇంతలో వెళ్ళిపోకుమా వెంట వచ్చే నేస్తమా తొందరగా నన్నే పెంచేసి నువ్వేమో చినబోకుమా. ఆ లైన్ ఆయనకు కూడా ఎంత ఇష్టం అసలు ఆ లైన్ సార్కి. అది కూడా మళ్ళీ మిక్కి చిన్న పెడతారు కదా, నానాలో పెట్టి చిన్న ఉంటాయి అవి. యూజువలీ ఎలా రాస్తారంటే పెద్ద వర్డ్స్ని విడదీసి పెడతారు ఇలాంటి దానిలో, కానీ సార్ చిన్న వర్డ్స్ ఫిట్ చేస్తారు. తొందరగా నన్నే పెంచేసి ఒంటరిగా నన్నే వదిలేసి, తొందరగా నన్ను పెంచేసి నువ్వే చిన్నబోకుమా, ఇంతలోనే వెళ్ళిపోకుమా వెంట వచ్చే నేస్తా, ఒంటరిగా నన్ను వదిలేసి అని లేదా అక్కడ ఒక వర్జన్లో ఒంటరిగా తొందరగా నన్నే పెంచేసి నన్ను పెద్దగా చేసి నువ్వు చిన్నబోకుమా. సో అదే అంటే బాల్యానికి సంబంధించిన పాట కాబట్టి చిన్న పదాల్లో
ఈ లైన్ పాడిన తర్వాత ఆయన జస్ట్ చూస్తారనమాట ఎంత ఎంత ఎక్సైట్ అయ్యావు నువ్వు దానికని చెప్పి గట్టిగా నవ్వి, ఎందుకంటే సార్ కంప్లీట్లీ ఎనీ గ్రేట్ ఆర్టిస్ట్ ఐ థింక్ సార్ లాగా ఆల్ చిల్డ్రన్. ఆ బాల్యాన్ని వాళ్ళు పెట్టుకున్నారు లోపల, కాపాడుకున్నారు, జాగ్రత్త పెట్టుకున్నారు. ఎంత ఇండస్ట్రీలు గోల అంతా పక్కన పెట్టేసి ఆ బాల్యాన్ని కాపాడుకోగలితేనే మీకు అంత ఆ వర్క్ని ఇంకా ఎంజాయ్ చేయగలరు, అంత ఆనెస్ట్ వర్క్ బయటకు వస్తుంది. వెరీ ట్రూ అండి. శాస్త్రి గారి విషయంలో అయితే చాలా ఆయన ఒక చిన్నపిల్లాడు. ఆయన ఎక్కడికైనా వెళ్తే నాకు ఇది కొని పెడతావా, నన్ను ఇక్కడ తీసుకెళ్తావా, నన్ను ఒక్కసారి మేము ఇద్దరం యూఎస్ టూర్కి ఏదో వెళ్ళాము, ఒరే అబ్బాయి అక్కడికి వెళ్దాం ఒకసారి తీసుకెళ్తావా, ఇలా అంటే యూ సీ స్మాల్ చైల్డ్ అండ్ ఇట్ రిమైండ్స్ అస్, అంటే ద లాస్, అంటే డెఫినెట్లీ ద లాస్ ఇస్ సినిమాలకి సాహిత్యానికి అవన్నీ లాస్, కానీ చాలామందికి ఆయనతో కలిసినప్పుడు వాళ్ళ ముసుగులు కొంచెం తొలగిపోతాయి, వాళ్ళలో చైల్డ్ మళ్ళీ గుర్తొస్తారు ఒక గంట సేపు ఒక అరగంట సేపు ఆయనతో కూర్చున్నప్పుడు. దట్ ఫీల్స్ లైక్ ద బిగ్గర్ లాస్. బాగా చెప్పారండి. అంటే యూ ప్రాబబ్లీ యుల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ దట్ 1 hour. ఆయన ఇచ్చే ఆ గంట సేపు టైంలో సినిమాలు పాటలు అన్నీ పక్కన పెట్టేస్తే మనం మన బాల్యం, మన లోపల ఇన్నసెన్స్, మన లోపల నిజం కనిపిస్తుంది కొంచెం సేపు. బయటికి వెళ్ళి ఒక 2-3 గంటలు మళ్ళీ ఇంకా కనిపిస్తుంది, మళ్ళీ మబ్బులు కమ్ముకుంటాయి. బట్